గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడును అరెస్ట్ చేయాలి అంటూ గుంటూరు పశ్చిమ పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. గతంలో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణులు బంద్ పాటిస్తుండగా దాడి చేయడమే కాకుండా చంద్రబాబు, నారా లోకేష్ ను మేయర్ మనోహర్ నాయుడు అసభ్యంగా దూషించారు అంటూ శ్రీనివాసరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా ఆ రోజు మేము నిరసన ర్యాలీ శాంతియుతంగా చేస్తా ఉంటే నగర మేయర్ కావేటి మనోహర్ నాయుడు మా కార్యకర్తల మీద దాడి చేయటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు బండ బూతులు మాట్లాడాడు. ఒక నగర ప్రథమ పౌరుడై ఉండి బాధ్యతగా మెలగాల్సినటువంటి అతను చాలా వల్గర్గా బిహేవ్ చేశాడు. ఈ సందర్భంగా ఆయనకు ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం, ఇవాళ మీ పాపం పండింది. ఇవాళ ప్రతి ఒక్కరు ఎవరైతే సోషల్ మీడియాలో గతంలో చెలరేగిపోయారో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని అన్నారో వాళ్ళందరినీ కూడా ఇవాళ కటకటాలు లెక్క పెడతా ఉన్నారు. ఇవాళ మేము మేయర్ గారు ఏవైతే ఆ రోజు మాట్లాడాడో, ఏదైతే చాలా వల్గర్గా మాట్లాడాడో అది సీడీతో సహా వీడియో ఫుటేజ్ని కంప్లైంట్ కూడా గౌరవ డిఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన పిలిపించి నోటీస్ ఇష్యూ చేసి విచారణ జరుపుతామన్నారు. ఇలాగా పోస్టులు పెట్టే వాళ్ళందరూ కూడా ఊచలో లెక్క పెట్టాల్సి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు మా నాయకుడు లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ రోజు నిరసనగా మేము చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఈ రోజున కనపర్తి శ్రీనివాసరావు గారు మా కార్పొరేటర్లు ఆధ్వర్యంలో ఈ రోజున మేమందరం వచ్చి డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన పిలిపించి వారిని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా మాకు తెలియజేశారు.